ఈ ఈ పేజ్ అంటే ఈ సోర్స్ ఫైల్ క్లయింట్ ఇచ్చిన ఫైల్ అనుకుందాం. సో ఇక్కడ నేను మీరు బై మిస్టేక్ ఈ తప్పు చేశారు, ఇక్కడ మిస్టేక్ చేశారు. సో అందుకని ఇలా అయింది. సో దీనికి వేరే ఆప్షన్ ఉంటుందిలేండి, ఆ టాపిక్ నేను చెప్పట్లేదు, మనం కవర్ చేస్తాం అవసరం కూడా లేదు ప్రజెంట్ ఇది టాపిక్. సో ఇది ఎందుకు మారిందో నాకు తెలుసు, మరి మీకు తెలియకపోవచ్చు. సో ఇప్పుడు అవసరం లేదు మనకి, యాక్చువల్గా ఈ సోర్స్ లో ఎలా ఉండాలో అలాగే ఉండాలండి ట్యాగ్స్ అన్ని. సో బిఫోర్ దట్ నేను ట్యాగ్స్ సెట్ చేస్తాను. చూడండి డాక్యుమెంట్ బయట ఉంది, ఇది డాక్యుమెంట్ లోపల ఉండాలి. యాక్సెసిబిలిటీ చెక్కర్ రన్ చేస్తుంటే దీనికి ఆర్డర్ టెక్స్ట్ మిస్ అయింది ఫిగర్ కి. సో యానిటేషన్స్ లో ఇక్కడ లింక్ కి యానిటేషన్ ట్యాగ్ చేసినట్లే 2 లింక్స్ ఉంటాయి మేబీ. సో ఇక్కడ స్పేసెస్ చూడండి, మీరు కూడా సేమ్ స్పేస్ ఇష్యూ ఉంది, ఇక్కడ ట్యాగ్ చేయలేదు ఇక్కడ, అందుకనే ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇవ్వండి, తర్వాత ప్యాక్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక్కొక్కటి అర్థం అవుతా ఉంటాయి. ప్యాక్ లో కూడా ఎర్రర్స్ ఫైల్ చేస్తున్నప్పుడు ఏం ఇష్యూస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి మీకు అర్థం అవుతా ఉంటుంది. లీజర్ టైంలో మీరు చేసుకోవాల్సిన పని లేనంటే మీరు రీసెర్చ్ చేసుకుంటా ఉండాలి. అది నెక్స్ట్ డే వచ్చి నన్ను అడిగితే అప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పేజ్ గురించి కదా మనం చేంజ్, ఇప్పుడు ఎటు ఈ టాపిక్ లోకి వెళ్తున్నాం. చూడండి ఈ టాపిక్ నేర్చుకోండి, మైండ్ లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, బాగా నోట్ చేసుకోండి అండ్ రికార్డ్ చేసుకోండి సెషన్ కూడా. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ, ఫైల్ పేజ్ ఇష్యూ ఉంది అనుకోండి, మళ్ళీ ఆ పేజ్ అంతా ఫైల్ అంతా చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు. ఈ పేజ్ సింపుల్ గా, సరే నేనేం చేస్తాను అంటే ముందు సోర్స్ ఫైల్ అనుకుందాం అండి, ఈ పేజ్ నేను సెపరేట్ చేసుకుంటాను. చూడండి ఈ పేజ్ ఎక్స్ట్రాక్ట్ పేజ్ చేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఒక సింగిల్ పేజ్ కి నేను డాక్యుమెంట్ లో సేవ్ చేసుకుంటానండి, ఎక్కడన్నా డౌన్లోడ్స్ లో. సో ఫస్ట్ పేజ్ ఇది గుర్తుండడం కోసం దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేశాను, చూసారు కదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఉంది, ఎక్స్ట్రాక్ట్ పేజ్ అని. ఆ పేజ్ ని ఏ పేజ్ అయితే కావాలో ఆ పేజ్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పేజీలు కావాలనుకోండి, ఈ 2 పేజీలు సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 పేజీలు అలా సేవ్, మనకి ఎలా కావాలంటే ఆ పేజ్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 పేజ్ డాక్యుమెంట్ ఉంది, మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 200 పేజెస్ ఫైల్ డైరెక్ట్ గా ఉందండి. 200 పేజెస్ ఫైల్ ఉంది, మీకు డెలివరీ మాత్రం ఒక రోజే ఉంది, ఈ రోజులో డెలివరీ చేసేయాలి. సో మీరు ఒక్క పర్సన్ ఆ 200 పేజీలు ఒకే రోజు చేయాలంటే అది చాలా చాలా సింపుల్. అయితే అందులో మీరు బాగా ఎక్స్పర్టైజ్ అయితేనే మీరు ఆ 200 పేజీలు టార్గెట్ చేయగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయలేకపోయారంటే రెండో పర్సన్ హెల్ప్ కావాలి, అంతే కదండి. రెండో పర్సన్ హెల్ప్ కావాలి, ఎవరో ఇద్దరు కలిసి చేయాల్సిన ఫైల్ ఒకళ్ళే చేయలేరు 200 పేజీలు అంటే. మేబీ అది సింపుల్ ఫైల్ అయితే మీరు బాగా స్పీడప్ అయితే చేయగలుగుతారు. సో అంతేగాని మామూలుగా ఇలాంటి ఫైల్స్ చేయమంటే చేయలేరు. అప్పుడు 200 పేజీలు ఫైల్ చేయమంటే మీరు చేయలేరు. కాబట్టి ఈ ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 50 అనే పేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అలా, లేదా 100 పేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ పార్ట్ అంతా వాళ్ళు చేయాలి, ఈ పార్ట్ అంతా ఒకరు చేయాలి. ఇది క్లియర్ అండి, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది, కొంచెం రెస్పాండ్ అవుతారా కొంచెం ఎవరైనా. ఈ పేజెస్ 200 పేజెస్ ఫైల్, మళ్ళీ చెప్తున్నాను 200 పేజెస్ ఉన్న ఫైల్ ఇద్దరు చేయాలంటే ఒకళ్ళు ఈవినింగ్ వర్క్ చేసిన తర్వాత ఇంకొకళ్ళు ఈవినింగ్ కంటిన్యూ చేయలేరు ఆ ఫైల్ ని, ఎందుకంటే మనకి ఇచ్చే డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఉంటుంది కాబట్టి ఇద్దరు పని చేయలేరు కదా. సో అలాంటి కేసెస్ లో మీరు ఆ పేజెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. పేజెస్ ని చెప్పే కదా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 50 అనుకుందాం. ఇవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్ అంటే ఇక చూడండి, డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ కొట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఉంటుంది, 1 to 100 అని. సో ఈ డాక్యుమెంట్ లో 1 to 100 పేజ్ లేవు కాబట్టి దెర్ ఇస్ నో పేజ్ నెంబర్ అని వస్తుంది. బట్ 200 పేజ్ ఉన్న ఫైల్ వస్తుంది. సో అవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో అప్పుడు ఏం చేయాలి, మీరు ఆ ఫైల్ అంతా ఒకరు చేయాలి, ఆ పార్ట్ అంతా ఒకరు చేయాలి, రెండో పార్ట్ అంతా ఇంకొకరు చేయాలి. ఓకేనా, క్లియరా? సో ఈ పేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు కదా, చూడండి ఇప్పుడు మీ పేజ్ లో ఇక్కడ ఆ పేజెస్ ని ఇన్సర్ట్ చేయాలి. ఎవరైతే రెండో పార్ట్ చేశారో ఆ పార్ట్ ని ఇక్కడ ఇప్పుడు చూడండి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్ లో ఇష్యూ ఉంది, నేను ఏం చేస్తానంటే ఆ ఫస్ట్ పేజ్ ని రీప్లేస్ చేస్తాను. చూడండి నేను ఆల్రెడీ ఆ పేజ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి సేవ్ చేస్తున్నాను కదా, ఆ పేజ్ ని ఇక్కడ రీప్లేస్ చేస్తాను. చూడండి వచ్చిందా అండి? రెస్పాండ్ అవుతారు కొంచెం, ఇంపార్టెంట్ టాపిక్, మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి. ఇప్పుడు అర్థమైంది కదా, రీప్లేస్ ఈ పేజ్ నేను రీప్లేస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 100 పేజ్ ఫైల్ ఒకళ్ళు చేశారండి, 200 నెక్స్ట్ ఇంకో పార్ట్ రెండో వాళ్ళు చేశారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మీ 100 పేజ్ ఎండింగ్ వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 100 పేజ్ అనుకుందాం, 100 పేజ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇన్సర్ట్ కొట్టుకొని ఆ పేజ్ రిమైనింగ్ 100 పేజ్ ఉంది ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ ఇక్కడ సేవ్ చేసుకుంటారు. సో ఇక్కడ సేవ్ అయిపోద్దండి. క్లియరా? 1 2 3 4 5 క్లియర్ అండి?
క్లియర్ సార్. సో నేను ఇప్పుడు ఈ పేజ్ అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తాను. సో ఇలా చేసుకోవాలండి. ఇన్సర్షన్, ఎక్స్ట్రాక్షన్, రీప్లేసింగ్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1-2 పేజ్ రీప్లేస్ చేయమన్నా కూడా మీరు వేరే ఫైల్లో రీప్లేస్ పేజ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ క్లిక్ చేశారంటే ఆ పేజెస్ రీప్లేస్ అయిపోతాయి. ఈ 2 ప్లేసెస్ బదులు అక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ దానికి వాడతాం. ఇన్సర్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 పేజ్ తర్వాత రెండో పేజ్ యాడ్ చేయాలి. బై మిస్టేక్ చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ పేజ్ లో ఇష్యూ ఉంది అనుకోండి, సెకండ్ పేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు సేమ్ అలాగే సోర్స్ ఫైల్లో. అప్పుడు ఏం చేస్తారంటే దీని తర్వాత దీని మీద క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని ఆ పేజ్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. సో చూడండి, అప్పుడు ఈ పేజ్ డిలీట్ చేస్తారు. కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా అండి ఇందులో? క్లియర్ చేసుకోండి ఇప్పుడే. అది 100 పేజెస్ అయినా పర్లేదు, 50 పేజెస్ అయినా పర్లేదు, 1000 పేజెస్ అయినా పర్లేదు. ఎక్స్ట్రాక్షన్, ఇన్సర్షన్, రీప్లేషన్, ఈ 3 ఆప్షన్లు క్లియర్ అయినా మీకు? ఇన్సర్ట్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, రీప్లేస్ చేయడానికి. డిలీట్ చేయడానికి మీకు ఎటు డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అని చేయొచ్చు ఆ పేజ్ని. ఇన్సర్ట్ చేసినాక ఓల్డ్ ఫైల్ డిలీట్ చేయాలా? ఓల్డ్ పేజ్ ఇప్పుడు అంటే మీరు డైరెక్ట్ గా మీరు డిలీట్ అంతేనండి. నేను క్లారిటీగా చెప్పాలంటే ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ లో నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇన్సర్ట్ చేశాను, అప్పుడు అడుగుతుంది మీకు ఈ పేజ్కి ముందా ఈ పేజ్ తర్వాత అని. ఇక్కడ చూడండి, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని అడుగుతుంది. ఈ పేజ్కి ముందు ప్లేస్ చేయాలనుకోండి బిఫోర్ సెలెక్ట్ చేసుకుంటారు, దీనికి ముందు వస్తుంది. అప్పుడు దీని తర్వాత అనుకోండి ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఓకే క్లిక్ చేసుకుంటారు. సో ఇక్కడ రీప్లేస్ ఇక్కడ ఇన్సర్ట్ అయింది ఆ పేజ్. సో బిఫోర్ ఈ ఫైల్ ఈ పేజ్ ఇష్యూ ఉంది కాబట్టి నేను ఈ పేజ్ డిలీట్ చేస్తాను. సో ఇదండి ఆ ప్రాసెస్. క్లియరా? రికార్డ్ చేసుకుంటున్నారా ఇది? ఓకే. సో 100 పేజెస్ ఉన్నాయన్నా కూడా 200 పేజ్ ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 పేజెస్ ఉన్నా కూడా, 20 పేజెస్ ఉన్నా కూడా, 5 పేజెస్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఈ పేజ్ కూడా యాడ్ చేసి ట్యాగ్ చేయండి అని అంటారు. ఒక్కోసారి మీకు 5 పేజ్ డాక్యుమెంట్ ఇస్తారు, ఇచ్చేసి మీరు చేసేసి ఫైనల్ చేసి పంపించేస్తారు. సో మళ్ళీ ఆ టైంలో సారీ అండి ఈ పేజ్ కూడా ఈ పేజ్ థర్డ్ పేజ్ గా మీరు యాడ్ చేయండి, కొంచెం యాడ్ చేసి ట్యాగ్ చేయండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? థర్డ్ పేజ్ గా ట్యాగ్ చేయమన్నారంటే సెకండ్ పేజ్ తర్వాత ఆ పేజ్ మీరు ప్లేస్ చేయాలి. సో ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి థర్డ్ పేజ్ గా ఇది ప్లేస్ చేస్తారు. సో థర్డ్ పేజ్ ఇది, 4th, 5th. క్లియర్ అండి? సో ఇలాగే ఇన్సర్ట్ చేయాలి, రీప్లేస్ చేసుకోవాలి. అది 100 పేజెస్ అయితే సేమ్ ప్రాసెస్, ఎన్ని పేజెస్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది చేసుకొని సేవ్ చేసుకుంటారు. నేను ఇప్పుడు సేవ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది సేవ్ అవ్వదు, ఎందుకంటే డాక్యుమెంట్ ఓపెన్ చేశాను వాట్సాప్ లో, అందుకని సేవ్ అవ్వదు. ఓకేనా? దీన్ని మళ్ళీ సేవ్ చేయాలి, ఓపెన్ చేశా కదా, దీన్ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ యాజ్ క్లిక్ చేసుకొని అప్పుడు నేను డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు దాన్ని. ఎందుకు, నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, నేను సేవ్ చేసుకోవట్లేదు. సో చెకింగ్ వర్క్ పర్పస్ మీద మాత్రమే ఇచ్చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఆ పేజ్ తన పేజ్ కిరణ్ ఫైల్లో పేజ్ ఇది, సాయి కిరణ్ పేజ్లో, అందుకని అది ఇన్సర్ట్ చేశా కాబట్టి ఆ ఎర్రర్ చూపిస్తుంది మీకు. సో రిమైనింగ్ ఇక్కడ నుంచి మీ చేసిన ఫైల్ అండి, సెకండ్ పేజ్ నుంచి. సో ఇది చూడండి, మీకు కూడా సేమ్ H3 ఉండాలి ఇది. సో ఇది బాగానే ఉంది. సో H3. సో చూడండి, ఇది ఇక్కడ ఫిగర్ లేదు, పీ ట్యాగ్ ఉంది, ఇది ఫిగర్ రావాలి. సో మళ్ళీ ఏం చేస్తారంటే ఫిగర్ ట్యాగ్ ఇవ్వండి. సో ఫిగర్ ట్యాగ్ వచ్చేసింది ఇక్కడికి. ఇక్కడ పైన H3 మిస్ అయింది చూడండి, ఇది H3 మిస్ అయింది. సో ఫిగర్ ఇది ఒక పీ ట్యాగ్. ఓకే. సో ఈ పైన టెక్స్ట్ మిస్ అయిందండి. ఇక్కడ ఈ ట్యాగ్ ఆర్డర్ మిస్ అయింది చూడండి, 7/14 లో ఉంది. ఇది ఆర్డర్ కూడా చూసుకోమని చెప్పాను మీకు. ట్యాగ్ ఆర్డర్ చూసుకోవాలి, రీడింగ్ ఆర్డర్ కూడా చూసుకోవాలి. సో యాక్చువల్గా ఈ పేజ్ ఈ టెక్స్ట్ కింద ఉండాలి, ఇది ఫ్లో. క్లియరా అండి? ఓకే. నాకు ఇంకా డౌట్ ఒకటి ఉంది ఇక్కడ మీ దగ్గర, ఈ ఫైల్ చేసి. సో రజనీ గారు, మేడం మీరు బుక్ మార్క్స్ ఎలా పెట్టారండి? లేదు నాకు చెప్పండి, నేను వేరే ఏం అడగట్లే. అంటే తను చేసిన డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లో డిఫరెంట్ అది కూడా చూపిస్తాను మీకు. అదే సార్ మిస్టేక్ జరిగింది, అందుకోసమే షేర్ చేసిన. మిస్టేక్స్ జరిగినాయి కాబట్టి చెప్తారని చెప్పేసి షేర్ చేశాను సార్. అదొకే మేడం, అంటే బుక్ మార్క్స్ ఎలా పెట్టారు అని అడుగుతున్నాను. ఇలాగే పెట్టారా లేకపోతే వేరే టూల్ ఏమైనా వాడారా?
టూల్ ఏం వాడలేదు. అంటే డైరెక్ట్ ఈ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని నేను అడిగింది. బుక్ మార్క్లో సారీ ఇది కాదు స్టైల్, ఇది బోల్డ్ వచ్చింది. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ స్టైల్ చూడండి, ఈ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. డైరెక్ట్ పెట్టేసాను. మీరు ఎలా పెట్టారు? సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీరు ఇలాగేమైనా పెట్టారా అని నా డౌట్. పెట్టలేదు సార్, డైరెక్ట్ వచ్చేసాను. మరి అంటే అంటే ఇలా వచ్చినాయి కదా మేడం, నేను తప్పుగా లేదు, మీరు చేసి కరెక్టే, కానీ ఎలా చేశారనేది మిగతా వాళ్ళకి తెలియదు కదా, నేను చెప్పలేదు కదా మీరు ఎలా చేశారని, అంతే. ఓకే సరే సరే మేడం, మీరు తెలియక జరిగితే ఓకే. నేను ఇది కూడా సింపుల్ స్టెప్, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి నేను మీకు తెలుసు కదా వేరే వాళ్ళకి తెలియదు అన్నట్టు చెప్తున్నాను. చూడండి ఇది కూడా చూడండి, మళ్ళీ మీకు ఒకసారి బుక్ మార్క్ క్రియేట్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఇది H1 అనుకుందాం, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటానండి. కంట్రోల్ బి ఫర్ బాల్. సో బాల్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ క్లిక్ వచ్చేసింది బుక్ మార్క్స్. బట్ ఇక్కడ స్పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రాలేదు ఇక్కడ. సో లీడింగ్ తర్వాత స్పేస్ ఉండాలి. సో తర్వాత అండ్ సింబల్ కి ముందు స్పేస్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, సో ఇలాగా H1 క్రియేట్ చేశాను. సో దాని తర్వాత H2 ఉండాలండి ఇది. సో దాని మీద సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బి క్లిక్ చేశాను. సో దీన్ని ఇలాగా ఇన్సర్ట్ చేసుకున్నాను, లోపలికి అలైన్ చేశాను. సో నెక్స్ట్ H3, సో దీన్ని కూడా లోపలికి ఇలా ప్లేస్ చేసుకుంటాను. సో ఇంకోటి H3 ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి అండి, అంతే, ఏం లేదు. మీ స్ట్రక్చర్ మీకు తెలిసే, ఈ ఆప్షన్ మీకు తెలిసేమో అని అడగడం కోసం నేను మిమ్మల్ని అడిగాను. మిగతా వాళ్ళకి నేను చెప్పలేదు కదా ఈ ఆప్షన్, మీరు ఎలా చేశారా అని. చూసారా ఈ టూల్ ఆప్షన్, ఇది చూసారా, ఇది ఫార్మాట్ వేరేగా ఉంది, ఇప్పుడు నేను చేసిన ఫార్మాట్ వేరేలా ఉంది. సో తను చేసిన ఫైల్లో ఫార్మాట్ చూడండి డిఫరెంట్గా ఉంది. ఈ స్ట్రక్చర్ అంటే విజిబుల్ గా మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది. సో దానికోసం అడిగాను. మీరు చేయడంలో తప్పే లేదు, నేను ఈ ఆప్షన్ మీకు తెలిసేమో అన్నట్టు అడుగుతున్నాను నేను, అంతే. సో ఇలా కూడా చేసుకోవచ్చు అండి బుక్ మార్క్స్. అదొక ఆప్షన్ ఉంది, ఇలాగ ఆప్షన్ ఉంది. టూల్ ఇంకోటి ఉంది, ఆ టూల్ లో కూడా మీరు చేయొచ్చు. నేను ఫ్యూచర్ లో, ఇప్పుడు కాదు, లాస్ట్ లో నేను చెప్తాను టూల్ లో కూడా చేసుకోవాలి ఎలాగనేది. సో నేను మీకు ఫిగర్స్ కి ప్లేస్మెంట్ బ్లాక్ పెట్టమన్నాను, మీరు పెట్టారా లేదా? సో ప్లేస్మెంట్ బ్లాక్ మిస్ అయ్యి చూడండి, ఇది సాయి కిరణ్ ఫైల్ ఉంది ఇది. సో మీరు పెట్టారో లేదు చూస్తాను, మీ పార్ట్ లో, ఇది మీ పార్ట్. సో ఇక్కడ ఉంది ఈ ఫైల్. సరే ఎవరిది ఇది? మీది ఇది కదా. ఓకే, సో ప్లేస్మెంట్ బ్లాక్ మీరు పెట్టారండి, ఓకే. సో లింక్ పెట్టారు, చూసాను. లింక్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లో లాంగ్వేజెస్ డాక్యుమెంట్ టైటిల్, ఇది స్వీడిష్ లో పెట్టమన్నానండి ఫైల్. లాంగ్వేజ్ స్వీడిష్ కదా, సో స్వీడిష్ లో ఉండాలి ఇది. సో సో చూడండి, లింక్ మీరు పెట్టారు, టెక్స్ట్ మిస్ అయ్యింది ఇక్కడ. లింక్ ప్రాపర్టీస్ పెట్టారా, మీరు కూడా మిస్ చేశారు, మీరు మిస్ చేశారండి. కంటెంట్స్ ఉండాలి, ఇక్కడ కంటెంట్ ఉండాలి. సో ఓకే, మీరు చెక్ చేసుకోండి తర్వాత, టైం మనకి అయిపోతుంది, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో ఇంకెవరైనా చెక్ చేయాలా, బాగా డౌట్ ఉంది అనుకుంటే చెప్పండి, అంటే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి, అందుకోసం చెప్పండి. ఏంటండి మీ వాయిస్ నాకు క్లారిటీగా లేదండి. లేదు చెక్ చేయరా, కొంచెం చెక్ చేయండి కొంచెం. చెక్ చేయండి.
సో డౌట్ లేదా? సరే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను అండి. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. టేబుల్స్ పెట్టారు సార్, లింక్ లో యూఆర్ఎల్ మెసేజ్ చేశారు. లింక్ లో యూఆర్ఎల్ ఇస్తాం కదా, అది ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సార్. ఇస్తున్నా. అది ఓపెన్ అవుతుందండి, అది లింక్ ఓపెన్ అవుతుంది. మీరు పెట్టింది ఎలా ఓపెన్ అవుతుంది? ఏ లింక్? నాకు డౌట్ అర్థం కాలేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? సో సో ఎవరిదండి ఫైల్ ఇది? శ్రావణి గారు, మీ ఫైల్లో చూడండి 2 లింక్స్ ఉన్నాయి స్ట్రక్చర్ లో. ఈ ఇష్యూస్ అవుతాయండి తర్వాత చూసుకోండి ఇది. సో దీని గురించేనా స్ట్రింగ్ ఈ పెట్టమన్నాను స్ట్రింగ్? దీని గురించి మీరు అడిగేది. సో ఇది మేడం మీరు ఇక్కడ పెట్టారండి. ఇది కే అరే దగ్గర ఉంటుందండి. కే అరేలో ఆబ్జెక్ట్ డిక్షనరీ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఆ కంటెంట్ మీరు ఇంకెక్కడ టైప్ చేసినా కూడా అది ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది మనకి ప్యాక్ చెకర్ లో. సో ఈ ఆబ్జెక్ట్ డిక్షనరీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మాత్రమే క్లిక్ చేయాలి, లేదంటే ఇక్కడ లోపలికి వెళ్ళి చేసినా ఈ డిక్షనరీ దగ్గరే చేయాలి. కే అరేలో డిక్షనరీ దగ్గర చేయాలండి. దాని క్లిక్ చేసి అప్పుడు న్యూ ఐటమ్ తీసుకొని మీ కంటెంట్స్ అని ఆ కంటెంట్ ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ఏదో చెప్తున్నారు. లింక్ యూఆర్ఎల్ లింక్ లో యూఆర్ఎల్ ఇస్తాం కదా, అది ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుందండి. చూడండి, మీరు ఇక్కడ చూడండి, నేను హ్యాండ్ టూల్ తీసుకుంటున్నాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేశానండి. ఇక్కడ అడుగుతుంది ఓపెన్ చేయమంటారా, ది డాక్యుమెంట్ ఈస్ ట్రైయింగ్ టు కనెక్ట్ ఆ వెబ్సైట్ కి ఓపెన్ చేయమంటారా అని అడుగుతుంది. సో ఇది కొంచెం చూడండి, ఓపెన్ అవుతుంది. సో అందుకోసమనే మనం ఇక్కడ ట్యాగ్ చేస్తాం. సో ఈ లింక్ కూడా బయట ఉండకూడదు, పీ ట్యాగ్ లోపల ఉండాలి. క్లియర్ అండి? ఇస్తాం కదా, ఓపెన్ అవుతుందా అని అడిగారు. ఓపెన్ అవుతుందండి. మీకు హ్యాండ్ టూల్ తో మీరు సెలెక్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది ఆ పేజ్. క్లియరా? ఓకే. సో నేను మనకి టైం తక్కువ అయిపోతుంది. సో మీరు ఎగ్జాక్ట్ గా 9 కి వచ్చేస్తే ఇంకా మంచిదండి. లేదంటే ఇంకొంచెం ఒక 10 మినిట్స్ ముందు జాయిన్ అయిపోయినా నా ప్రాబ్లం లేదు. మీరు ఉండరేమో అని నేను 9 కి ఎగ్జాక్ట్ గా ప్లాన్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాల ముందు వచ్చినా మీ డౌట్స్ 10 మినిట్స్ లో క్లియర్ చేస్తాను, నా సెషన్ కంటిన్యూ చేస్తాను. సో మీరు ఈవినింగ్ ఒక 10 మినిట్స్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయినా సో ప్రాబ్లం లేదు. అంటే నాకు అర్థమైంది, మీరు లాంగ్ నుంచి వస్తారేమో, కొంచెం ఎర్లీగా ఈ సెషన్ ఉన్న వరకు మీరు కొంచెం ప్లాన్ చేసుకున్నారంటే అప్పుడు అందరు కన్వీనియంట్గా ఉంటుంది. అంతే, మనకి ఎక్కడ ఇష్యూస్ అవ్వకూడదు కదా. టాపిక్ ఇప్పుడు ఈ సెషన్కే నాకు 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు 1/2 అవర్ లో మళ్ళీ కొత్త టాపిక్ చెప్పాలంటే కొంచెం నాకు టైం లేదు. అంటే నేను చెప్పొచ్చు, నాకు టైం లేదు. అందుకే నెక్స్ట్ నాకు వేరే మీటింగ్స్ ఉంటాయి, వేరే కాల్స్ ఉన్నాయి, అందుకోసం. సో ఎగ్జాక్ట్ నాకు 10 కాల్ ఉంది వేరే కాల్తో. అందుకనే నేను ఎర్లీగా అయిపోవడానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఓకేనండి. ఇక్కడ చూడండి ట్యాగ్స్. సో టేబుల్ ట్యాగ్స్ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పా కదా క్యాప్షన్ ట్యాగ్. ఇక్కడ సో ముందు నేను ఒక డాక్యుమెంట్ ట్యాగ్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ క్యాప్షన్ ట్యాగ్ అండి, చూడండి రైట్ క్లిక్ ఇచ్చాను, అది క్యాప్షన్. మీకు చెప్పా కదా ఫార్ములా ఫిగర్స్ కానీ టేబుల్స్ కానీ పైన టేబుల్ 1.1 అని, టేబుల్ 3.4, టేబుల్ 3, టేబుల్ 5 ఇలా ఏమొచ్చినా క్యాప్షన్స్ అండి. ఇక్కడ క్యాప్షన్ ట్యాగ్ అవ్వట్లేదు ఎందుకనన్నా మీకు గుర్తుంది? మీకు చెప్పాను కదా ఎందుకు అవ్వట్లేదు. నేను డైరెక్ట్ గా ఇక్కడ ట్యాగ్స్ డిలీట్ చేశాను, బట్ కంటెంట్ లో ఉన్నవి ట్యాగ్ డిలీట్ చేయలేదు. సో నేను మళ్ళీ క్లియర్ పేజ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా అవ్వలేదంటే అప్పుడు నేను కంటెంట్ ప్యానల్లోకి వెళ్తానండి. ఇక్కడ కూడా అవ్వకపోతే ఇక్కడ అయింది, సో ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా అవ్వకపోతే నేను కంటెంట్ ప్యానల్లోకి వెళ్ళి ఆ ట్యాగ్స్ అని మళ్ళీ నేను బయట పెట్టుకుని చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయండి. సో గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరో ఈపప్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు. సో వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో టేబుల్ కి హెడర్ పార్ట్ ఉంటుందండి, టేబుల్ కి డేటా పార్ట్ ఉంటుంది. హెడర్ పార్ట్ ఈ డేటా పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇది లింకప్ అండి. సో ల్యాండ్ మ్యాపింగ్ కేటగిరీ సంబంధించిన కంటెంట్ అంతా ఇలా ఈ కాలంలో ఉంది. సో ఆల్టర్నేటివ్ 1 సంబంధించిన కాలంలో ఉన్న వాల్యూ అంతా ఇక్కడ ఉంది, ఆల్టర్నేటివ్ 2 లో సంబంధించిన కాలం వాల్యూ అంతా ఇక్కడ ఉంది. సో ఇది హెడర్ పార్ట్. హెడర్ పార్ట్ లో ఇలా ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ కంపెనీలో మీ టీం ఆర్యవర్త టీం అనుకుంటా, మేబీ క్యాబిన్ కానీ సంథింగ్, నేను క్యాబిన్ అనుకుంటానండి. సో ఆర్యవర్త క్యాబిన్ ఉంది, దాంట్లో ఎంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేర్లు అనుకుందామండి. సో అలాగా దీని కింద ఇవి అసోసియేట్ అయి ఉన్నాయని, దీని కింద ఇవి అసోసియేట్ అయి ఉన్నాయని. సో క్లియర్ అండి?
సో టేబుల్స్ అంటే ఇవి ఈ ఫార్మాట్. మీరు ఎక్సెల్‌లో ఫార్మ్ ఏమన్నా చేసి డీటెయిల్స్ రాసినప్పుడు కూడా మీరు హెడర్ పెట్టుకుంటారు. దానికి రిలేటెడ్ అని. సో దీనికి రిలేటెడ్ అని ఇవి. సో ఇవి హెడర్ పార్ట్స్‌గా యాక్ట్ చేస్తాయి. ఇవి డేటా పార్ట్స్. డేటా సెల్స్ అంటాం మనం. టేబుల్ టర్మ్స్‌లో వాడాలంటే ఇవి డేటా సెల్స్. ఈ పైన ఉన్న హెడర్ పార్ట్స్‌లో హెడర్ సెల్స్ అంటారు. క్లియరా అండి? సో టేబుల్ ట్యాగ్ కూడా సేమ్ అండి. న్యూ ట్యాగ్ తీసుకుంటారు. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసుకుంటారు. సో మళ్ళీ దీంట్లో హెడర్ పార్ట్ ఉంది కదా, దానికోసం న్యూ ట్యాగ్ తీసుకుంటాను. టీహెచ్ టీహెడ్ అంటే హెడర్ పార్ట్ అని, టేబుల్ హెడర్ అని. టీ అంటే టేబుల్ హెడర్, హెచ్ అంటే హెడ్, టేబుల్ హెడర్. న్యూ ట్యాగ్ టేబుల్ బాడీ. సో ఈ రెండు కలిపి ఇన్సైడ్ టేబుల్లో ఉండాలండి ఇలాగా. సో తర్వాత ఈ సెల్స్ మీరు ట్యాగ్ చేయాలండి. దీనికోసం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సెల్ అని ఉంది. సో సెల్ గా ట్యాగ్ చేయాలి. సో చూడండి సెల్ అంటే ఎలా వస్తుంది. సో సెల్స్ ఇలా ట్యాగ్ చేసుకోవాలండి. సో ఇవి ఈ సెల్స్ అన్ని కలిపి ఒక టేబుల్ రోలో ఉంటాయండి. ఇది రో, ఇది కాలమ్స్ అంటే ఇలా ఉంటాయి కదా, రోస్ అంటే ఇలా హారిజాంటల్ గా ఉంటాయి, వెర్టికల్ గా కాలమ్స్ ఉంటాయి. సో అది క్లియరే కదండి. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ ఒక టీఆర్ నేను ట్యాగ్, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ ట్యాగ్ చేయడానికి. మిగతా ట్యాగ్స్ అన్ని మీరు మాన్యువల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి న్యూ ట్యాగ్ లో టేబుల్ రో అని ఉంటుంది చూడండి. సో టేబుల్ హెడర్ టేబుల్ రో. సో టేబుల్ రో అంటే ఇలా ఉంటుందండి. సో దీని లోపల టీ హెడ్ లోపల టేబుల్ రో ఉండాలి. సో ఇవన్నీ దీని లోపల ప్లేస్ చేసి ఉండాలి ఇలాగా. సో ఇప్పుడు టీ బాడీలోకి రావాలి. ఇప్పుడు టీ బాడీలో ఇది ఒక సెల్ ట్యాగ్ చేస్తున్నాను, సెల్ గా ట్యాగ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చేయొచ్చు. నేను షార్ట్ కట్లు వాడుతున్నానండి. రైట్ క్లిక్ ఇచ్చి సెల్ కి షార్ట్ కట్ సి. సో నేను ఫాస్ట్ గా చేస్తున్నాను చూడండి. డ్రాగ్ చేసినా పర్లేదు, మీరు దాని మీద టెక్స్ట్ మీద క్లిక్ చేసినా పర్లేదు, అక్కడ వరకే సెలెక్ట్ అవుతాయి. సెల్స్ సో చూడండి ఎన్ని ట్యాగ్ అవుతున్నాయో లేదా చూడండి. అవుతున్నాయి, ఇందు లోపలికి వెళ్ళిపోయింది. అరేంజ్మెంట్ కొంచెం మిస్టేక్ లో ఉన్నాయి. అవి మన తర్వాత మాన్యువల్ గా అరేంజ్ చేయాలండి. అవన్నీ చూపిస్తాను. ముందైతే డేటా సెల్స్ అన్ని మేము ట్యాగ్ చేసుకుంటాము. సో చూడండి ఇప్పుడు నేను డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగలనే, నేను ఏవైతే ట్యాగ్ చేస్తానో అవన్నీ హైలైట్ అయ్యింది. సో ఇక్కడ ఇది మిస్ అయిందండి, ఇది కూడా నేను ట్యాగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి మళ్ళీ క్లిక్ చేశాను. సో అన్ని ట్యాగ్ అయినాయి, నాకు టేబుల్లో కావాల్సినవి నాకు ట్యాగ్ అయిపోయింది. సో ఇప్పుడు అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో టేబుల్ రోలో ఈ 5 ఐటమ్సే ఉండాలి, బట్ ఇవన్నీ ఇక్కడ ట్యాగ్ అయిపోయినాయి. సో ఇవన్నీ ఏం చేస్తానంటే నేను బయట ప్లేస్ చేసుకుంటాను ఇలాగా. సో ఇవి కూడా ఆర్డర్ వైజ్ గా ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు. సో మళ్ళీ నేను ఒక న్యూ టీఆర్ తీసుకుంటానండి, టేబుల్ రో. సో ఇవి కూడా ప్లేస్ చేసుకుంటాను. ఎన్ని కావాలి నాకు అంటే 1 2 3 4 5 ఉండాలి నాకు. సో మళ్ళీ 5 ట్యాగ్స్ తీసుకుంటాను. 2 3 4 5. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ ఆర్డర్ మిస్ అయ్యింది చూడండి. ఇగో ఈ ట్యాగ్ కూడా పైనే ఉండాలి, టేబుల్ హెడర్ లో ఉండాలి. సో చూడండి ప్రతిదీ ఆర్డర్ వైజ్ గా ఉండాలండి, సీక్వెన్స్ లో ఉండాలి, మిస్ అవ్వకూడదు, మిస్ మ్యాచ్ అవ్వకూడదు. చూడండి ఇక్కడ ఈ ట్యాగ్స్ మిస్ అయినాయి, ఈ ఆర్డర్ లో ఉండాలి. కట్ చేసుకొని దాని తగ్గట్టు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కీబోర్డ్ తో వాడతానని. నేను కీబోర్డ్ నుంచి డౌన్ వెళ్తున్నప్పుడు చూడండి డైరెక్ట్ గా 4th కాలమ్కి వెళ్ళిపోయింది, 5th కాలమ్ వెళ్ళిపోయింది. సో ఇది మళ్ళీ ఇంకొక అంటే ఆర్డర్ మీరు ట్యాగ్ చేసినప్పుడు బై మిస్టేక్ ఎలా పడితే అలా మారిపోద్ది. ఎందుకు మారిపోద్ది అంటే కంటెంట్ లో ఇక్కడ ఆర్డర్ కరెక్ట్గా ఉండదు, అందుకని ఇదంతా జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ట్యాగ్ చేసిన తర్వాత రీడింగ్ ఆర్డర్ చూసుకోండి. ఇక్కడ మీరు హైలైట్ చేస్తేనే మీకు రీడింగ్ ఆర్డర్ లో హైలైట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆర్డర్ చూడండి 2 3 4 5 6. సో ఇక్కడ ఇక్కడ చూడండి ఆర్డర్ మిస్ అయింది. 8 తర్వాత డైరెక్ట్ 3rd కాలమ్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 క్లిక్ చేసి కట్ చేసి సారీ ఇవి ఎక్కడ ఉండాలంటే 13 తర్వాత ఉండాలి. కరెక్ట్గానే ఉన్నాయి ఇది. సో పైనవి ఉండాలి. 11 12 సెలెక్ట్ చేశాను, 8 తర్వాత ఉండాలి. సో ఇవి తీసుకొని 8 తర్వాత ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఆర్డర్
అరేంజ్మెంట్ చేయకముందే చేయాలండి ఇవన్నీ. అప్పుడే మీకు ఇక్కడ ఆర్డర్లో కూడా కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఆర్డర్ మారిపోతుంది, అక్కడ మార్చారంటే ఇక్కడ కూడా ఆర్డర్ మారిపోతాయి రీడింగ్ ఆర్డర్లో. సో అందుకని రీడింగ్ ఆర్డర్ మెయిన్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, నేను అరేంజ్మెంట్ చేసుకుంటాను. ఇప్పుడు అరేంజ్మెంట్ ఇప్పుడు చేస్తాను నేను. సో ఇవి కూడా నేను బయట ప్లేస్ చేస్తాను ఇప్పుడు. సో ఎన్ని మనకు కావాల్సిన 5 టీఆర్స్ అంటే మేబీ 1 2 3 5 టేబుల్ రోస్ కావాలి. 1 2 3 4 సారీ 5 వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు నేను అరేంజ్మెంట్ చేసుకుంటానండి. ఆర్డర్ వైజ్ గా లేవండి, నేను ఆర్డర్ వైజ్ గా అరేంజ్ చేసుకుంటున్నాను. 63 తర్వాత 65 వచ్చింది, బట్ మళ్ళీ ఫస్ట్ కాలంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను కట్ చేసుకొని 63 పాయింట్ దగ్గరికి వెళ్ళి ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ 3 సీక్వెన్స్ లో ఉన్నాయి. తర్వాత సో ఇవన్నీ సీక్వెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను, డైరెక్ట్ గా కట్ చేసుకొని ఈ టేబుల్ రో మీదకి వెళ్ళి పేస్ట్ చైల్డ్ కొట్టాను. సో అవి ఆ టేబుల్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టీఆర్. సో ఇది కూడా చూడండి, సింగిల్ రో, ఇది సింగిల్ ఉంది సింగిల్ రోలో. సో దీనికోసం కూడా కట్ చేసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను. బట్ అరేంజ్మెంట్ లో ఆర్డర్ లో తప్పు ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇది రావాలి. సో నేను దీన్ని మూవ్ చేసుకుంటా పైకి. సో ఇలాగా అందులో ఒక టీ రో అనే ఉంది. సో టేబుల్ నెక్స్ట్ 2 3 4 5. సో అలాగే నెక్స్ట్. సో ఇది కూడా ఆర్డర్ మిస్ అయిపోయింది. సో ఫస్ట్ పైన 2 ఉన్నవి తెచ్చి పేస్ట్ చేసుకున్నాం. 1 2 3 4 5. సో ఇప్పుడు చూడండి, ఈ కాలమ్స్ కూడా ఎగ్జాక్ట్ గా ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్. సో ఇవి కూడా సో ఇప్పుడు ఇది చూసారా అండి, స్ట్రక్చర్ మీకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నుంచి మాట్లాడు, మీరు ఎవరో రెస్పాండ్ అవ్వనుకోవచ్చు. మీ డౌట్ క్లియరా? ఇప్పుడు టేబుల్ హెడర్ లో ఒక టీ హెడ్ ఉండాలి. సారీ, టేబుల్ లో స్ట్రక్చర్ ఇలా ఉండాలండి. టేబుల్ ఓపెన్ చేయగానే టీ హెడ్ ఉండాలి, టీ బాడీ ఉండాలి. టీ హెడ్ లోపల టేబుల్ రో ఉండాలి, రో లోపల సెల్స్ ఉండాలి. ఇవి ఇప్పుడు చూడండి, ఇవి హెడర్ లో ఉన్న సెల్స్. అందుకని టేబుల్ డేటా సెల్స్ ఉండవు, ఇక్కడ టేబుల్ హెడర్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నేను రీనేమ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లో టీహెచ్ లేదంటే టేబుల్ హెడర్స్ అని ఉంటారు. సో ఇలా ఉండాలండి. టేబుల్ హెడర్ కాబట్టి హెడర్ సెల్స్ ఉండాలి ఇక్కడ. వీటిని సెల్ అంటామండి. ఒక్కొక్క దాని సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, టేబుల్ హెడర్ సెల్స్ అనేవి. సో ఇప్పుడు డేటాలో టేబుల్ డేటా సెల్స్ అంటారు. ఇవి ఓకే, ఇవి ఓకే. సో ఇవి అన్ని ఆర్డర్లోనే సీక్వెన్స్ లోనే ఉన్నాయండి. సో టేబుల్ ఎలాగ ట్యాగ్ చేయాలండి, క్లియరా? రెస్పాండ్ అవుతారా మేడం? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీనికి ఎర్రర్స్ రన్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఒకసారి చెక్ చేస్తాను. చూడండి, యాక్సెసిబిలిటీ చెక్ రన్ చేయగానే సో టేబుల్లో ఇష్యూస్ చూపించినాయి. సమ్మరీ ఒకటి ఉందండి చూడండి. సమ్మరీ అంటే రైట్ క్లిక్ ఇచ్చారు, టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, టేబుల్ సమ్మరీ అని వస్తుంది. సో టేబుల్ సమ్మరీ ఏంటంటే టేబుల్ కి సంబంధించిన డేటా, కొంతమంది క్యాప్షన్స్ డైరెక్ట్ గా మీరు ప్లేస్ చేసేస్తారు, లేదంటే సంథింగ్ ఏదన్నా దానికి రిలేటెడ్ కంటెంట్ మీరు టైప్ చేయాలి. అక్కడ అనాలిసిస్ చేయాలండి, ప్రతిదీ అనాలిసిస్ చేసే మీరు ట్యాగ్ చేయాలి. మీ మీద బేస్ చేసుకుని ఆ బ్లైండ్ యూజర్ వాడతారు, టెక్స్ట్ ని చదువుతారు. సో దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసి మీరు ఇవ్వాలి. టేబుల్ సమ్మరీ ఇక్కడ ఉండాలి. సమ్మరీ అంటే దీని రిలేటెడ్, దీనికి అంటే దేని డిస్క్రైబ్ చేస్తుంది అనేది సమ్మరీ. అంటే సమ్మరీ తెలుసు కదండి. సమ్మరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ అంతా దీన్ని చదివేసి దీన్ని సమ్మరైజ్ చేయమంటారు. కొన్ని పాయింట్స్ చెప్పాలి. దీని మెయిన్ డిస్క్రిప్షన్ ఏంటి, దీంట్లో మెయిన్ టాపిక్స్ ఏంటి. సో ల్యాండ్ మ్యాపింగ్ కేటగిరీ అనే 4 కాలమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటి ఇలా డిస్క్రైబ్ చేస్తుందని కొంచెం సమ్మరీ కావాలి. 100 పాయింట్స్ ఉన్నా కూడా దాన్ని సమ్మరైజ్ చేసి 3-4 లైన్స్ లో మీరు క్లియర్ చేసి ఇవ్వాలి. సో మీరు ఇవ్వాలి. మోస్ట్లీ ఇది పెద్ద ఇష్యూ కాదు, చాలా మంది అడగరు దీన్ని, ఎందుకంటే స్క్రీన్ లో వినిపించదు. సో ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే మీరు ఎర్రర్ ప్రొవైడ్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక టెక్స్ట్ పెట్టాను. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, మళ్ళీ చెక్ అగైన్ కొడుతుంది ఇక్కడ. సో ఎర్రర్ క్లియర్ అయిపోయింది. ఇది క్లియర్ అండి, టేబుల్ సమ్మరీ క్లియర్ చేయడం. ఓకే, ఇప్పుడు చూడండి, ప్యాక్ చెక్కర్లో ఈ ఫైల్ వేస్తాను. సో ఇప్పుడు చూడండి, ప్యాక్ లో వేస్తాను ఈ ఫైల్. సో ఇప్పుడు చూడండి, రిజల్ట్స్ ఇన్ డీటెయిల్ లో
టేబుల్ స్ట్రక్చర్ దగ్గర చూద్దాం ఇప్పుడు. టేబుల్ చూడండి, టేబుల్ హెడర్ సెల్స్ హ్యాస్ నో అసోసియేటెడ్, ఇక్కడ చూడండి సబ్ సెల్స్ అని ఉంది. టేబుల్ హెడర్ సెల్స్ హ్యాస్ నో అసోసియేటెడ్ సబ్ సెల్స్ అని ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇది క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఎక్కడ ఏ పార్ట్లో అయినా సరే మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇలా క్లిక్ చేయగానే రాకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే టేబుల్ డేటాలో ఏదైనా సెల్ డైరెక్ట్ గా ట్యాగ్ ఇలా డబుల్ క్లిక్ ఇస్తే అప్పుడు టేబుల్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, టేబుల్ కి సంబంధించిన టేబుల్ ఎడిటర్ అని వస్తుంది ఒకటి. సో చూడండి, రైట్ క్లిక్ ఇచ్చాను, టేబుల్ ఎడిటర్ అని క్లిక్ చేశానండి. సో వీటికి సబ్ సెల్స్ అంటారు. ఈ వీటికి ఇవి రిమైనింగ్ అనేవి సెల్స్ అని సబ్ సెల్స్ అనమాట. ఇవి మెయిన్ హెడర్ సెల్స్, వీటికి అసోసియేట్ చేయబడిన సెల్స్ ఇవి మిగతావి అని దాని మీనింగ్. సో దాన్ని క్లియర్ చేయడం కోసం సెలెక్ట్ చేయండి అన్ని. చూడండి మళ్ళీ చెప్తున్నాను, టేబుల్ ఎడిటర్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్ ఇలాగే హైలైట్ అవుతుంది మీకు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి, హైలైట్ అవుతాయి. సో అప్పుడు మీరు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి టేబుల్ సెల్స్ ప్రాపర్టీస్ అని అడుగుతుంది. సో ఇవేం ప్రాపర్టీస్ అండి? హెడర్ పార్ట్, హెడర్ సెల్స్ ఇవి. సో మీరు ఇక్కడ చూడండి, హెడర్ సెల్స్ లో ఇవి ఏం ఉండాలి? కాలం అని ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, కాలం సెల్స్ ఉండాలి. క్లియర్ అండి? టేబుల్ ఎడిటర్ లో హెడర్ సెల్స్ సెలెక్ట్ చేయండి. హెడర్ సెల్స్ లో స్కోప్ దగ్గర రో అయితే రో, కాలం అయితే కాలం, బోత్ అయితే బోత్ ఉంటుంది, బోత్ అని ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది రిలేటెడ్ టు కాలమ్, నేను చెప్తాను. సో ఇది అసైన్ అయిందండి. ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటాను. ఈ ఎర్రర్ పోయిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఏం ఎర్రర్ చూపించాను కదా మీకు. టేబుల్లో హెడర్ సెల్స్ అండి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 1 2 3, ఇక్కడ చూడండి 5 ఉన్నాయి డిజిట్స్. ఇప్పుడు చూడండి, నేను 5 వేస్తున్నాను. రిజల్ట్స్ ఇన్ డీటెయిల్ లో చూడండి, హెడర్ సెల్స్ లో ఎర్రర్స్ అన్ని 5 ఎర్రర్స్ మిస్ అయిపోయాయి, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి? టేబుల్ ఇర్రెగ్యులారిటీ రో అని ఉంది. కొంచెం పెద్ద చేసి చూస్తున్నాను, జూమ్ చేయడానికి లేదు. సో ఇక్కడ చూడండి, టేబుల్ ఇర్రెగ్యులారిటీ రో ఇర్రెగ్యులర్ టేబుల్ రో అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ ఉంది? ఇది సెకండ్ కాలం లో, సారీ ఫస్ట్ రో సెకండ్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రోలో. సారీ, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదండి, పార్సల్ సెవరెన్స్ ఈ కంటెంట్ ఉందండి. సో నేను మళ్ళీ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో ఎక్కడుంది? ఇక్కడ ఉంది, సెకండ్ రో సెకండ్ కాలమ్. ఇది ఈ సెకండ్ రో అండి. ఇదంతా సెకండ్ రోలో. రోకి ఇది ఫస్ట్, బట్ ఈ కాలమ్ కి ఇది సెకండ్ కాలమ్, సెకండ్ రో. ఇది థర్డ్ రో. ఇది ఈ కాలమ్ కి కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. మళ్ళీ అడగండి ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే. ఇదంతా ఒక కాలమ్ అండి, మళ్ళీ చెప్తున్నా, ఇదంతా ఒక కాలమ్, ఇదంతా ఒక కాలమ్. ఈ కాలమ్ లో ఫస్ట్ రో ఏది? ఇది. ఈ కాలమ్ లో సెకండ్ రో ఇది. ఈ కాలమ్ లో థర్డ్ రో ఇది. సో అలాగే ఈ కాలమ్ కి ఇది సెకండ్ రో కదా. సో ఆ విధంగా ఈ ఇది ఫస్ట్ కాలమ్ లో సెకండ్ రో, ఇది ఫస్ట్ కాలమ్ లో ఇది సెకండ్ రో. సో ఇప్పుడు చూడండి, వీటన్నిటికి 1 2 3 4 5 సేల్స్ ఉన్నాయండి. ప్రతి రోకి 5 సేల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి రోకి 5 సేల్స్ ఉన్నాయి. హెడర్ లో కూడా అంతే, ఒక రోకి 5 సేల్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా. బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఒకే ఇష్యూనే, ఒక సెల్లే ఉంది. సో అందుకని ఇది ఎర్రర్ చూపిస్తుంది. సో దీనికి ఇదంతా దేనికి ఏమైంది? ఇదంతా ఒక సెల్ గానే మనం కన్సిడర్ చేయాలి. చూడండి, ఇక్కడ బాక్స్ లో ఏం గ్యాప్ లేదు మనకి. ఇక్కడ ఇలాగా లైన్స్ తో సపరేట్ సెల్ చేయడానికి లేదు. ఇదంతా కలిపి ఒక సెల్ లాగానే కన్సిడర్ చేయమని అడుగుతుంది. వీళ్ళ ఉద్దేశం, టెక్స్ట్ ఫైల్ పెట్టిన ఈ ఫైల్ అయితే ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఈ మొత్తం రో మొత్తానికి కలిపి ఒకటే సెల్ గా కన్సిడర్ చేయాలి అని అంటారు. సో ఇది కన్సిడర్ చేసింది పీడిఎఫ్ వాళ్ళు కన్సిడర్ చేశారు. బట్ మన టూల్ లోకి అది కన్సిడర్ అవ్వదు. మనం దాన్ని ఎర్రర్ క్లియర్ చేయాలి. దానికోసమే ఇప్పుడు చూడండి, మళ్ళీ టేబుల్ ఎడిటర్ లో క్లిక్ చేశానండి. ఇక్కడ ఈ సెల్ క్లిక్ చేసుకొని సేమ్ టేబుల్ సెల్ ప్రాపర్టీస్ లో అది డేటా సెల్లే కదా. డేటా సెల్ లో ఎన్ని రోస్ ఉన్నాయి? మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? ఇక్కడ 1 2 3 4 5 కాలమ్స్ కలిపి ఒకటే సెల్ ఉంది. సో దానికోసం అని నేను 5 అని పెడుతున్నాను. అంటే ఈ ఒక్క సెల్లే 5 సెల్స్ లాగా యాక్ట్ చేస్తుంది అని దాని మీనింగ్. క్లియర్ అండి? ఈ ఒక్క సెల్ 5 సెల్స్ లాగా యాక్ట్ చేస్తుంది అని. దానికోసం మనం కాల్ స్పాన్ అంటాం దీన్ని. రో స్పాన్, కాల్ స్పాన్. ఇలా ఇస్తే రో స్పాన్, ఇలా లెఫ్ట్ హారిజాంటల్ గా ఇస్తే కాల్ స్పాన్,
వెర్టికల్గా ఇస్తే రోజ్ ప్యాన్ అని. సో ఇది చూడండి, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇది ఇలా చేశానండి. చేసి సేవ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఆ ఎర్రర్ పోయిందో లేదో చూద్దాం. సో స్ట్రక్చర్ ట్రీలో చూడండి టేబుల్ అన్ని గ్రీన్ టిక్ వచ్చేసినాయి. సో ఇష్యూస్ ఏం లేవు. సో దీనికోసం అండి మళ్ళీ నేను మీకు క్లియర్ చేసి చూపిస్తాను. మొత్తం జీరో చేసేస్తున్నాను చూడండి, మొత్తం జీరో చేస్తున్నాను. డేటా సెల్స్ లో అన్ని జీరో పెట్టేసి క్లియర్ సింగిల్ మొత్తం క్లియర్ చేస్తాను ఇప్పుడు. సో మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ నేను ఇప్పుడు ఎర్రర్ చూపిస్తున్నాను చూడండి, ఎర్రర్ వచ్చింది ఇప్పుడు. స్ట్రక్చర్ ట్రీలో టేబుల్ రో ఎర్రర్ ఉంది. ఇప్పుడు డేటా సెల్స్ కూడా ఇప్పుడు హెడర్ సెల్స్ కూడా రావాలి కదా. సో నేను డేటా ఇక్కడ చూడండి ఈ పై పార్ట్ వరకు సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ హెడర్ లో ఉండాలి కదా, డేటాలో ఉంది కదా. సో ఎర్రర్ చూపించాలి ఇక్కడ మీకు. మళ్ళీ వేస్తాను. సో ఇక్కడ ఎర్రర్ చూపించిద్దండి. టేబుల్ హెడర్ లో ఇక్కడ లేదని చూపిస్తుంది చూడండి. హెడర్ సెల్స్ పెట్టలేదని ఉంది. సారీ, ఇది రెగ్యులర్ టేబుల్ ఉంది, ఇక్కడ హెడర్ సెల్స్ లేవు అని ఉంది. అది ఎర్రర్ అండి, ఇక్కడ చూపించట్లేదు. మేబీ ఏదైనా ఇష్యూస్ ఉండడం వల్ల. అది మీన్ వైల్ మీరు ఫైల్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ 10 పేజెస్ ఉంటాయి కదా, 10 పేజీలు ఉన్నాయి అనుకోండి. 10 పేజీలు ఫిక్స్ చేసిన తర్వాత ఆ ఇష్యూ మళ్ళీ హైలైట్ అవుతుంది. సో ఫైనల్ గా మీరు చేసినప్పుడు ఫైల్ అంతా చేసేప్పటికి ఈ ఎర్రర్స్ అన్ని గ్రీన్ చెక్ రావాలండి ఇవన్నీ. సో నేను లాస్ట్ లో ఈ సెషన్ తీసుకుంటాను దీనికోసం, టూల్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ప్రజెంట్ మీకు చూపించడం కోసమే చేస్తున్నానండి. సో మళ్ళీ చూపిస్తున్నాను. హెడర్ పార్ట్ లో హెడర్ సెల్స్ అసైన్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను టేబుల్ ఎడిటర్, హెడర్ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి టేబుల్ సెల్ ప్రాపర్టీస్ లో హెడర్ దగ్గర కాలమ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ ఈ ప్రైమ్ ఫార్మ్ ల్యాండ్ కి ఇవన్నీ రిలేటెడ్ సెల్స్ అండి. సో ఎలాగైతే ఆల్టర్నేటివ్ కి ఈ రిలేటెడ్ సెల్స్, ఈ ప్రైమ్ ఫార్మ్ ల్యాండ్ కి ఈ సెల్స్ అనేవి రిలేటెడ్ అండి. సో అప్పుడు ఈ సెల్స్ కి ఇది హెడర్ పార్ట్, ఈ సెల్స్ కి ఇవి హెడర్ పార్ట్. ఓవరాల్ గా హెడర్ ఏది అంటే ఇది అన్నిటికీ. బట్ ఈ పర్టికులర్ ఈ రోకి సెల్ హెడర్ ఏది అంటే ఇది. సో నేను ఇప్పుడు చూడండి దాన్ని కూడా హెడర్ పార్ట్ తీసుకుంటాను ఇప్పుడు. సో ఇవి చూడండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటానండి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు చూడండి టేబుల్ సెల్ ప్రాపర్టీస్ లో హెడర్ సెల్స్ లో ఇది రో వైజ్ గా హెడర్ ఇది, అందుకని నేను రోస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు పైన ఏం చేశాను, ఈ కాలం వైజ్ గా హెడర్ అది. ఈ కాలం కి ఇది హెడర్, ఈ కాలం కి ఇది హెడర్, అలాగే ఈ రో మొత్తానికి ఇది హెడర్. సో దానికోసమని ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తేనేమో సెల్ కాలం చూపించింది. సో ఇక్కడ కూడా చూసినా మీకు కాలం కనిపించింది. బట్ ఇక్కడ మాత్రం హెడర్ పార్ట్, రో హెడర్ రో ఉంటుంది. సో అలాగే అసైన్ అసోసియేట్ దీనికి ఈ హెడర్ కి ఇవి అసోసియేటెడ్ సెల్స్ అండి. క్లియర్ కదండి? నా టర్మ్స్ ఏమన్నా మీకు కష్టంగా అనిపిస్తున్నాయా? కొంచెం రెస్పాండ్ అవుతారా? క్లియరేనా? డౌట్ ఉంది అక్కడ ఏమన్నా మళ్ళీ చెప్పడానికి ఏమన్నా? ఓకే, క్లియర్ అంటున్నారు. సో మళ్ళీ నేను రెగ్యులర్ ఇది ఇక్కడ ఇష్యూ చూపిస్తుంది కదా, ఈ ఒక్క సెల్ 5 సెల్స్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి కూడా నేను అసైన్ చేసుకుంటాను. చూడండి కాల్స్ ప్యాన్ లో మీకు ఇది 5 సెల్స్ లాగా యాక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఎర్రర్స్ అన్ని పోతాయి. సో టేబుల్స్ ఎర్రర్స్ అన్ని క్లియర్ అయిపోయినాయండి. సో ఇలా చేయాలండి ప్రాసెస్. క్లియర్ అండి మీకు ఈ విషయం? క్లియర్ కదా? సో ఇప్పుడు చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఈ టేబుల్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇది మోస్ట్ కేసెస్ లో 50% మార్కే వర్క్ అవుతాయండి ఈ ప్రాసెస్. అందుకని నేను మాన్యువల్ గా ఎలా చేయాలో మీకు చూపించాను ఇక్కడ. ఇప్పుడు చూడండి ఈ ఫైల్ అంతా నేను డ్రాగ్ చేస్తాను చూడండి, ఈ టేబుల్ అంతా డ్రాగ్ చేస్తున్నాను. ఇది ఈజీగా ఉంది కదా అని మీరు ఇదే ట్రై చేయబాకండి. ముందు ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి. ఇది చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి. మీకు తెలియాలి, మీకు ఈజీ ప్రాసెస్ ఎప్పటికైనా తెలియాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఎలా చేయాలనేది. ఇది చూడండి సెలెక్ట్ చేసుకున్నాను, అన్నెసరీ సెల్స్ తీసేస్తున్నాను చూడండి. అన్నెసరీ స్పేసెస్ తీసుకున్నాను, ఓన్లీ టేబుల్ సంబంధించి మాత్రమే తీసుకున్నాను. రిమైనింగ్ ఏమి యాడ్ అవ్వకూడదు. ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ అన్నెసరీ స్పేస్ అవుట్ చూడండి, ఇది కూడా కనిపిస్తుంది, ఇది డ్రాగ్ అవ్వకూడదు. సో ఇక్కడ చూడండి ఓన్లీ టేబుల్లో మాకేం కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ట్యాగ్ యాజ్ టేబుల్ అని క్లిక్ చేశానండి. సో ఇప్పుడు చూడండి టేబుల్ వచ్చిందో చూద్దాం. సెల్స్ ఇక్కడ చూడండి
సెక్షన్ ఒకటి క్రియేట్ అయ్యి సెక్షన్ లోపల టేబుల్ వచ్చిందండి. యాక్చువల్గా మన సెక్షన్ ట్యాగ్ అవసరం లేదు. సో టేబుల్ బయట పెట్టేసి సెక్షన్ ట్యాగ్ డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మీరు చెక్ చేసుకోవాలి అరేంజ్మెంట్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి టేబుల్ హెడర్లో ఉండాలి. ఇది నేను చేసిన పైన నేను చేసిన ప్రాసెస్ ఇది. ఇవి హెడర్ పార్ట్లో ఉన్నాయి. సో ఇవి కూడా ఉన్నాయా? హెడర్ పార్ట్లోనే ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ టేబుల్ బాడీలో ఫస్ట్ రో ఈ ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ప్రతి టేబుల్ డేటాలో అవి కూడా హెడర్లో ఉండాలి. సో ఉన్నాయా? ఇక్కడ కూడా చూడండి. బట్ ఇక్కడ చూడండి రెండు స్ప్లిట్ అయిపోయి ఉన్నాయండి. రెండు స్ప్లిట్ అయిపోయి ఉన్నాయి. ఇలా ఉండకూడదు. రెండు కలిపి ఉండాలి. అందుకని మీరు చెక్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి మాన్యువల్గా ట్యాగ్ చేసిన తర్వాత. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ కంటెంట్ దగ్గరికి వెళ్తానండి. కంటెంట్ ప్యానల్లో ఫైండ్ కంటెంట్ ఫ్రమ్ సెలక్షన్ రైట్ క్లిక్ ఇచ్చి సో కంటెంట్ ప్యానల్లో ఫస్ట్ పేజ్లో ఉంది. ఫస్ట్ పేజ్లో ఈ టేబుల్ ఎత్తుకోవాలండి. మీరు ఎత్తుకోవాలి. లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి సి అని క్లిక్ చేశారనుకోండి కొన్ని కేసెస్లో పనిచేస్తుంది. ఆప్షన్ ఇక్కడ లేదు అది, బట్ ఆ షార్ట్ కట్ అయితే ఉంది. కంట్రోల్ సి ఎగ్జాక్ట్గా మీరు కంటెంట్ ప్యానల్లో ఈ కంటెంట్ ప్యానల్లోకి డైరెక్ట్గా ఈ ట్యాగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఆప్షన్ రైట్ క్లిక్ ఇచ్చి సి కొట్టారంటే ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి మీరు ఈ రెండు ట్యాగ్లుగా డివైడ్ అయిపోయి ఉంది ఇలాగా. సో మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ కూడా తెచ్చి మీరు కట్ చేసి ఇలా పేస్ట్ చేసుకొని ఎంబీటీ డిలీట్ చేశారు. ఇప్పుడు క్లియరా? ఇప్పుడు ఒక ట్యాగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్యాగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ క్లిక్ ఇచ్చి జీ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి జీ క్లిక్ చేస్తే ఆ ట్యాగ్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశానంటే కంట్రోల్ ఎస్ కొట్టానండి. సేవ్ అంటే సేవ్ చేసిన వెంటనే స్టెప్ 1 కంటెంట్ అంతా బయటకు వచ్చేసింది. క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎంటీ సెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ ఉంది, డివైడ్ అయిన లైన్. ఆ లైన్ కూడా ఇక్కడే ఉన్నాయి అనుకోండి ఇలాగా. అప్పుడు మీరు ఎంటీ సెల్స్ పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే బ్యాక్ మధ్యలో టెక్స్ట్ ఏం లేదు కాబట్టి. సో అప్పుడు మీకు ఆ లెక్కన 4 సెల్స్ ఉండాలి, ఇలా ఉండాలి. బట్ ఇక్కడ లైన్ తో డివైడ్ చేసి లేదు మీకు ఇక్కడ. సో అప్పుడు ఏం చేయాలి? ఇదంతా కలిపి ఒకటే రోగా మీరు కన్సిడర్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఈ డేటా సెల్స్ అన్ని డిలీట్ చేస్తాను. ఎక్స్ట్రా ఇక్కడ యాజ్ యూజువల్ ఇక్కడ ఎలా ఉందో అలాగే డిలీట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ సో ఈ డేటా సెల్స్ లో చూడండి ఎంటీ సెల్స్ వచ్చినాయి. ఎంటీ సెల్స్ డిలీట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాసెస్ స్టెప్స్ అన్ని ట్యాగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ హెడర్ కూడా ఉంది, సారీ హెడర్ సెల్ కూడా ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ సో హెడర్ సెల్ ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ మీరు డిఫరెంట్ గా స్ప్లిట్ అయ్యింది. సో మళ్ళీ నేను ఆ కంటెంట్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఈ కంటెంట్ కట్ చేసుకుని ఆ కంటెంట్ అని తెచ్చి ఆడ పెట్టుకుంటున్నాను. సో మళ్ళీ ఆ రైట్ క్లిక్ ఇచ్చి సి క్లిక్ చేశాను, సారీ జీ క్లిక్ చేశాను. సో మళ్ళీ ట్యాగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ సేవ్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ సేమ్ అలాగే ఇదిగో. సో డిలీట్ చేశాను ఎంటీ సెల్స్ సేమ్ ఇదిగో చూడండి. ఓకే ఎంటీ సెల్స్ డిలీట్ చేశాను. సో ఇప్పుడు టేబుల్ రెడీ అయిపోయిందండి మనకి. చూడండి ఓన్లీ మీకు మీరు యాడ్ చేయాల్సింది ఏంటి, టీ హెడ్ టీ బాడీ యాడ్ చేయాలి. ఇప్పుడు టీ హెడ్ టీ బాడీ నేను క్రియేట్ చేస్తున్నాను. న్యూ టెక్ తీసుకుంటున్నాను డైరెక్ట్ గా టీ హెడ్. సో తర్వాత నాకు ఇంకోటి టీ బాడీ. సో ఇవన్నీ కట్ చేసుకొని ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ యాజ్ చైల్డ్ క్లిక్ చేశాను. సో అరేంజ్మెంట్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి ఇది కట్ చేసుకొని లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఇలాగా. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను ఇలాగా. సో చూడండి ఇప్పుడు స్ట్రక్చర్ వచ్చేసిందా మనకి, 2 టేబుల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఈ టేబుల్ ఎడిటర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాను అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నా, సెల్స్ అని సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ ఇచ్చాను. చూడండి ఇక్కడ కాలం ఉండాలి, కాలం లేకుండా నన్ను ఉంది. సో కాలంలో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కాల్స్ ప్యాన్ లో మన ఇక్కడ సింగిల్ ఉండాలి, డబుల్ ఉంది. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మాత్రమే కాల్స్ పైన ఉండాలండి, వీటికి లేవు కదా, వీటికి అవసరం లేదు కదా, బట్ అయినా కూడా వచ్చింది. అందుకోసమే మీరు చెక్ చేసుకోవాలి ప్రాపర్టీస్ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ మాత్రం 5 సెల్స్ మనం పెట్టాలి. ఇక చూడండి హెడర్ రో ఉండాలి, ఇక్కడ 5 సెల్స్ ఉండాలి. ఇక్కడ 5 సెల్స్ పెట్టి క్లిక్ చేశాను. సో ఇవి 4 సెలెక్ట్ చేసుకున్నా చూడండి. సో క్లిక్ చేసి టేబుల్ సెల్ ప్రాపర్టీస్ లో హెడర్ రో ఉండాలి. ఇవి ఓన్లీ సింగిలే ఉండాలి, సింగిల్ పెట్టుకున్నాను. అంటే ఇవి మల్టిపుల్ లాగా మనకి చూపించట్లేదు, అది అసోసియేట్ లేవు కదా ఇక్కడ. ఇదంటే ఒక సెల్లే మనకి 4 రోస్ మొత్తం 5 కాలమ్స్ కి యాడ్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఒక సెల్ కే రైట్ క్లిక్ ఇచ్చి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి, ఇది మిస్టేక్. రోస్ ప్యాన్ లో 2 ఉన్నా, కాల్స్ ప్యాన్ లో 2 ఉన్నా తప్ప ఎర్రర్ అని మీకు చూపించింది. బ్యాక్ చెకర్ లో ఎర్రర్ చూపించట్లేండి. బట్ అందుకే మీరు చేసేటప్పుడు మీరు క్లియర్ గా చూసుకోండి ఇక్కడ.
సో సింగిల్ గా ఉండాలి. ఓన్లీ ఇక్కడ మాత్రమే 5 సెల్స్ ఉండాలి. ఇక్కడ 5 సెల్స్ ఉన్నాయి. క్లియర్ అండి. టేబుల్ క్రియేట్ చేయడం. సార్ ఇక్కడ టేబుల్ కింద ఉన్న టెక్స్ట్ అది ఏమని ట్యాగ్ ఇవ్వడం సార్? ఇవండి, ఇవేనా? ఇవి మీ హెడ్డింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ సింగిల్ పేజ్ డాక్యుమెంట్ H1 కంపల్సరీగా ఉండాలి కాబట్టి దీన్ని H1 తీసుకోండి. సార్ పైన టేబుల్ కింద సార్. ఇదేనా? కిందది టేబుల్ కిందది సార్. అది టేబుల్లోకి ఇవ్వడమా? లేదు, బీ ట్యాగ్ అండి, విడిగా ఉంది. యాక్చువల్ గా ఇది రెఫరెన్స్ అండి. ఇక్కడ చూడండి, మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను. 0 పక్కన సూపర్ స్క్రిప్ట్ కంటెంట్, అంటే కొంచెం పైన కంటెంట్ టెక్స్ట్ చిన్నగా ఉండి, ఈ 0 దగ్గర దీనికి రిలేటెడ్ కంటెంట్ ఒక లింక్ ఉంది దీనికి. అంటే ఈ 1 అనేది ఏం డినోట్ చేస్తుంది? డినోట్స్ ఎ నంబర్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 బట్ స్మాలర్ దాన్ 0.5. సో ఇది చూపిస్తుంది. దీనికి ఇది లింక్ అవ్వాలి. ఈ ఫుట్ నోట్స్ అండి ఇవి. దీనికి రేపు నేను సెషన్ తీసుకుంటాను ఫుట్ నోట్స్, అప్పుడు చెప్తాను మీకు దీని గురించి. సో ప్రజెంట్ అయితే ఇవి పీ ట్యాగ్ గానే కన్సిడర్ చేయాలి. మీకు అర్థమైందిగా? ఇది ఫుట్ నోట్ అండి. ఇది ఇక్కడ మీరు సూపర్ స్క్రిప్ట్ అనే టెక్స్ట్ కొంచెం హైలైట్ అయ్యింది చూడండి. ఇలాగా స్మాల్ గా ఉంది టెక్స్ట్, ఉన్న టెక్స్ట్ తో పోల్చుకుంటే సూపర్ స్క్రిప్ట్ లో ఉంది అది. అండ్ ఈ 1 అనేది 3 కేసెస్ లో ఉంది. ఇక్కడ 4 కేసెస్ లో ఉంది. ఈ 4 కేసెస్ ఏం రిలీట్ చేస్తున్నాయంటే 0 అనేది డినోట్స్ ఎ నంబర్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 బట్ స్మాలర్ దాన్ 0.5 అని దీనికి డినోట్ చేస్తుంది. అంటే రిలేటెడ్ అనమాట, రెఫరెన్స్ చేస్తుంది దీనికి. సో దానికోసం ఇది పెట్టారండి. ప్రజెంట్ అయితే ఆ టాపిక్ మనకు చెప్పలేదు కాబట్టి దీని పారాగ్రాఫ్ లోనే కన్సిడర్ చేయండి. ఓకేనా? ఓకే. సో నేను ఈ ఫైల్ మీకు మళ్ళీ పెడతాను. ఈ ఫైల్లో మీరు వర్క్ చేయొద్దు. మీకు ఫస్ట్ టైం ఒక ఫైల్ ఇచ్చానండి మీకు. ఆ ఫైల్లో ఈ టేబుల్ కూడా ఉంది. గుర్తుందా ఏ ఫైల్ ఇచ్చాను? సో ఫస్ట్ డే మీకు ఒకటి ఇచ్చానండి. సెకండ్ డే ఇచ్చిన దాంట్లో ఉంది సార్. సో ఇదిగోండి ఈ ఫైల్. సో మీకు ఆల్రెడీ లింక్స్ అండ్ లిస్ట్ అనే ఫైల్ ఒకటి పంపించాను మీకు. ఈ ఫైల్లో ఉంది ఆ పేజ్. సో ఇప్పుడు చూడండి, ఈ ఫైల్ అంతా మీరు ట్యాగ్ చేయండి. 6 పేజెస్, చాలా ఈజీ. ఆల్రెడీ మీరు ఈ ఫైల్స్ మీద వర్క్ చేశారు. ఇక్కడ వర్క్ 5th పేజ్ వర్క్ చేశారు మీరు. ఇప్పుడు సేమ్ నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పాను, డాక్యుమెంట్ ప్రాపర్టీస్, బుక్ మార్క్స్, హెడర్స్, ఇవన్నీ క్లియర్ గా లిస్ట్ స్ట్రక్చర్, లింక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోండి. కంటెంట్ నాకు లింక్స్ సంబంధించిన ఎర్రలు కనిపించకూడదండి బ్యాక్ లో. మీరు లింక్స్ చేశారంటే సో టేబుల్ సంబంధించిన ఎర్రలు కనిపించకూడదు. సో హెడర్ సంబంధించిన ఎర్రలు కనిపించకూడదు. నేను ఏవైతే చెప్పానో ఆ సంబంధించిన ఎర్రలు మీకు కనిపించకూడదు. చెక్కర్ లో రన్ చేసినా కూడా నాకు ఎర్రలు కనిపించకూడదు. యాక్సెసిబిలిటీ చెక్కర్ ఇక్కడ చూడండి, యాక్సెసిబిలిటీ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసిన ఎర్రలు కనిపించకూడదు. చెక్ చేసుకోండి మీరు. ఈ ఆల్రెడీ మీరు ఈ 5 పేజెస్ మీరు అందరూ ప్రాక్టీస్ చేశారండి. కొన్ని ఇష్యూస్ చేశారు. లిస్ట్ లో స్ట్రక్చర్ పెట్టడంలో తప్పు చేశారు. నేను మీకు చెప్పాను మీకు ఇలా చేసుకోవాలని. సో అలాగే అవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకొని ఈ ఫైల్ అంతా నాకు కంప్లీట్ గా క్లియర్ కట్ గా అందరి దగ్గర నుంచి రావాలండి. మీరు రేపు మార్నింగ్ మీరు 8:50కే రావడానికి ప్లాన్ చేయండి. గ్రూప్ లో మెసేజ్ చేశారంటే మీరు రారేమో అన్న ఉద్దేశంతో నేను లింక్ పెట్టట్లేదు. కొంచెం ఎర్లీగా వస్తే సెషన్ కి ఒక 10 మినిట్స్ మనకి క్లియర్ చేసుకోవడానికి. చూసారు కదా, ½ an hour నాకు టైం అయిపోయింది దీనివల్ల మనం క్లియర్ చేసుకోవడానికి. సో అందుకోసం కొంచెం ఒక 10 మినిట్స్ ముందు వచ్చారనుకోండి, ఈవినింగ్ మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు 10 మినిట్స్ ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. సో ప్రాబ్లం లేదు దానికి. క్లియర్ అండి? కొంచెం ఎర్లీగా రావడానికి ఎగ్జాక్ట్ 9కి వస్తున్నారు, మంచిది. సో ఇంకా నాకు మీరు అందరు జాయిన్ అయ్యే టైంకి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా లేట్ అయిపోతుంది. మళ్ళీ నాకు 20 మినిట్స్ ఒక 10 to 15 మినిట్స్ నాకు ఇక్కడ రివైజ్ చేసుకోవడానికి, ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి టైం అయిపోతుంది. సో కొంచెం ముందు నాకు హెల్ప్ చేయండి. మీరు 10 మినిట్స్ ముందు రావడానికి. ఆ 10 మినిట్స్ లో నేను మీకు క్లియర్ చేసుకొని మిగతా నా సెషన్ నేను తీసుకుంటాను. మనం ఫాస్ట్గా వెళ్ళిపోకూడదండి. ఫాస్ట్గా వెళ్ళిపోతే మీకు అర్థం కాదు, నేను చెప్పుకుని వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ మీకు అర్థం కాదు కదా. మీరు నేర్చుకునే స్టేజ్ లో ఉన్నారు. ఒక చాలా 100 పేజెస్ చేసేంత పర్ఫెక్ట్ గా ఎక్స్పర్టైజ్ అవ్వాలి. మీరు అవ్వాలంటే చాలా స్లోగా వినాలి, నేర్చుకోవాలి, అండ్ చాలా ప్రాక్టీస్ చేయాలి మీరు. అందుకోసం నేను మరీ చెప్తున్నాను. మీరు డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. ఇలా నన్ను అడుగుతున్నారు, అలా అడగండి, నేను క్లియర్ చేస్తాను. సో మీన్ వల్ల నిన్న గ్రూప్ లో మీరు ఎవరైనా సార్ డౌట్ ఉందేమో అని అడుగుతారేమో చూస్తున్నాను, ఎవరు అడగట్లేదు. మీరు నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తున్నారు. మీరు అడగండి.
మీరులో మీరు డిస్కస్ చేసుకోండి. ఒక ఫిక్స్ చేసుకున్నారా, ఫిక్స్ అయిందంటే ఓకే. లేదంటే గ్రూప్‌లో పడేసారు అనుకోండి, నేను ఖాళీగా ఉన్న టైంలో ఒక మెసేజ్ చెప్తాను. రిప్లై ఇస్తాను. ఇలా చేయండి, ఇలా చేయండి అని. లేదంటే ఈవినింగ్ లోపు నాకు ఏదైనా టైం కుదిరిందంటే మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను. క్లియర్ అండి? సార్ ఒక డౌట్ ఉంది సార్ లిస్ట్‌లోనా? చెప్పండి. సార్ ఇప్పుడు ఆ లిస్ట్ ఉంది కదా, దీన్ని మనం అంటే అది సెలెక్ట్ చేసినప్పుడు గ్యాప్ కూడా తీసుకోవాలా సార్? బుల్లెట్ పక్కన ఇట్లా తీసుకుంటుంది. ఓకే. దీంట్లో ఇష్యూ లేదు. చూడండి, నేను ఇప్పుడు ఈ ట్యాగ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ జూమ్ చేయడానికి ఆప్షన్ లేదు ఇక్కడ. బట్ ఇక్కడ చూడండి, డాట్ తర్వాత బుల్లెట్ తర్వాత స్పేస్ కనిపిస్తుంది. బట్ ఈ స్పేస్ నేను చూడండి కొట్టి నా కంటెంట్ పనిలోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చండి. స్పేస్ వెనక బ్యాక్ ఉంది, అంటే డాట్ వచ్చింది, తర్వాత డాట్ స్పేస్ వచ్చింది. ఇప్పుడు నేను చూడండి, ఈ డాట్ తీసుకొచ్చి స్పేస్ తర్వాత ప్లేస్ చేస్తాను ఇలాగా. సో ఇప్పుడు నేను చూడండి మళ్ళీ ట్యాగ్ లోకి వెళ్ళి ఇప్పుడు సో సేవ్ అవ్వట్లేదండి. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, స్పేస్ తర్వాత ఇది డాట్ బుల్లెట్ వచ్చిందండి. ఇలా రాకూడదండి. టెక్స్ట్ ఎప్పుడు స్పేస్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఓకే. బట్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ లో కొన్ని టెక్స్ట్ ఇష్యూస్ ఉంటాయండి ఫైల్స్ లో. కన్వర్షన్ ఇష్యూస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్డిజైన్ నుంచి పీడిఎఫ్ లోకి, వర్డ్ లో నుంచి పీడిఎఫ్ లోకి, పీపీటీ లోంచి ఎక్సెల్ లో నుంచి పీడిఎఫ్ లోకి అలా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. అలా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ స్పేసెస్ ఏంటంటే డాట్స్ ముందు కూడా వస్తాయి. ఇలాగా ఇక్కడ మీకు బ్యాక్ లో వచ్చినాయి, ఇక్కడ చూడండి బుల్లెట్ తర్వాత వచ్చినాయి. సో ప్రాబ్లం లేదు, బ్యాక్ లో వస్తే మీకు ప్రాబ్లం లేదు. ఎర్లీ స్టార్టింగ్ లో వస్తే మాత్రం స్పేస్ అని చదివి ఆ తర్వాత బుల్లెట్స్ వస్తాయి కదా. సో అందుకోసం మరి మీరు నిజంగా మీరు ఇలా ఎంత క్లియర్ గా నేను ఇలా ట్యాగ్ చేసినా కూడా ప్రాబ్లం లేదండి. డాట్ తో ట్యాగ్ చేస్తే సార్ నిన్న మేము ఇది బుల్లెట్ ట్యాగ్ చేసేటప్పుడు పక్కన స్పేస్ కూడా ట్యాగ్ అయింది సెపరేట్. అయితే ఆ స్పేస్ ని డిలీట్ చేసేసాం. అక్కడ ఎర్రర్ చూపిస్తుంది సార్ మాకు. ఎక్కడ డిలీట్ చేశారు? ఎక్కడ చేశారు? డిలీట్ చేశారా? అక్కడ బుల్లెట్ వరకు ఉంచేసి స్పేస్ ఎక్స్ట్రా ట్యాగ్ అయింది, ఆ స్పేస్ అనేది డిలీట్ చేసాం. డిలీట్ చేయకూడదండి, డిలీట్ చేయకూడదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు స్పేస్ ఇదిగోండి ఇలా ఉంది. సారీ, మళ్ళీ స్ట్రక్ అయిందా? సో స్టక్ ఏం లేదు. నేనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇలాంటి స్పేస్ మీరు డిలీట్ చేయకూడదు డైరెక్ట్ గా. నేను చెప్పాను కదా, కంటెంట్ మీరు ఏమి డిలీట్ చేయకూడదు, ట్యాగ్స్ లో కూడా డిలీట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాగ్ లో డిలీట్ చేసిన కంటెంట్ లో మీ ట్యాగ్ లాగే ఉంటది, ఇక్కడే ఉంటది అది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని ట్యాగ్ చేస్తున్నాను ఇట్లా. ఇక్కడ చూడండి, మీరు అనేది ఇట్లాగేనా ఇలా వస్తుందా? అవును సార్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్ డిలీట్ చేయకూడదు. మీరు ఏం చేస్తారు, ఆర్టిఫాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలక్షన్ అని ఉంటుంది. సారీ క్రియేట్ చేంజ్ టు ఆర్టిఫాక్ట్ అని ఉంటుంది. చూడండి, చేంజ్ టు ట్యాగ్ టు ఆర్టిఫాక్ట్ అని ఉంటుంది. సో అప్పుడు ఆర్టిఫాక్ట్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను ఆ ప్లేస్ మీకు ఆర్టిఫాక్ట్కి వెళ్ళిందా లేదని మీకు చూపిస్తాను. చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి సి అంటే కంటెంట్ ప్యానల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని కిందే ఉంటుంది కదా ఇది డాట్, చూడండి ఆర్టిఫాక్ట్లోకి వెళ్ళిపోయింది. ఆర్టిఫాక్ట్ లోపల ఎల్బిఎల్ ఉంది. ఓకేనా? క్లియర్ అండి? అప్పుడు మీకు ఇష్యూ చూపించదు. సో ఒక్కొక్క కేసెస్ లో కొన్ని ఫైల్స్ లో ఇలా ఆర్టిఫాక్ట్ లోపల ఎల్బిఎల్ ఉన్నా కూడా ఎర్రర్ చూపించిందండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కంటెంట్ కూడా బయట పెట్టి ఎంటీ ఎల్బిఎల్ డిలీట్ చేసేయాలి. ఆర్టిఫాక్ట్ లోపల ఇలాగే ఉండాలి. ఒక్కోసారి కొన్ని ఫైల్స్ కి వస్తాయండి ఇష్యూస్, నేను ముందే చెప్తున్నాను ఈ మాట. సో అందుకోసం ఇలా ఆర్టిఫాక్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, లోపల ట్యాగ్స్ ఏమి ఉండకూడదు. క్లియర్ అండి? మీరు చేయడం తప్పులేదు ఇలా కానీ దాన్ని డిలీట్ చేయకూడదు డైరెక్ట్ గా, దాన్ని ఆర్టిఫాక్ట్ చేయాలి. చేంజ్ టు ఆర్టిఫాక్ట్, రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ టు ఆర్టిఫాక్ట్ అంటే ఆర్టిఫాక్ట్కి వెళ్ళిపోతుంది అక్కడ. అది క్లియర్ అండి? డౌట్ ఏమైనా ఉన్నాయి ఇంకా ఈ సెషన్ లో? సో ఈ ఫైల్ అంతా మీరు కంప్లీట్ గా చేసేయండి. లిస్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. లిస్ట్ లింక్ ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ డిక్షనరీ ఎక్కడ పెట్టాలో మీకు చెప్పాను. మళ్ళీ వీడియోని 2-3 సార్లు చెక్ చేసుకొని చేయండి.
అండ్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఇప్పటివరకు డాక్యుమెంట్ ప్రాపర్టీస్ బాగానే పెట్టారు అందరూ. సో పేజ్ రొటేషన్ ఇందాక ఇన్సర్ట్ పేజెస్ చేయాల్సిన ఆప్షన్ కూడా మీకు చెప్పాను. ప్రజెంట్ ఈ ఫైల్స్ లో మీకు ఇన్సర్ట్ చేసే ఆప్షన్ లేదు. సో మీరు లాస్ట్ లో ఎప్పుడన్నా పెద్ద ఫైల్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ అదండి, ఇన్సర్ట్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఆ ప్రాసెస్ కూడా చెప్పాను. హెడ్డింగ్స్ లెవెల్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. లింక్స్ గురించి చెప్పాను. వెబ్ లింక్స్, మెయిల్స్ గురించి కూడా మెయిల్ ఇక్కడ ఉంది, మెయిల్ లింక్స్ కూడా చెప్పాను. సో బుక్ మార్క్స్ గురించి చెప్పాను. బుక్ మార్క్స్ లో షార్ట్ కట్స్ రెండు ఆప్షన్ ఉన్నాయి, అవి కూడా చెప్పాను మీకు. లిస్ట్ స్ట్రక్చర్, టేబుల్ స్ట్రక్చర్. క్లియర్ అండి ఇప్పటి వరకు? ఈ ఫైల్లో మీరు మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ చేయండి అందరూ. సో మోస్ట్లీ డౌట్స్ ఉంటే గ్రూప్ లో అడగండి ఒకసారి. బాగా అంటే మీరు డిస్కస్ చేసుకోండి. మీకు ఇంకా క్లారిఫై అవ్వలేదంటే నాకు మెసేజ్ చేయండి, గ్రూప్ లో మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. క్లియర్ అండి? ఎస్ సార్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. సో 9 విల్ బి ఫైన్ సార్ అన్నారు. సో కొంచెం 9 ఓకే, ఎగ్జాక్ట్ గా 9 ఓకే అండి. కొంచెం ముందే అయితే, ఇంకో 10 మినిట్స్ ముందు అయితే నాకు 10 మినిట్స్ నాకు మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఏది ఈ వెరిఫికేషన్ కోసం, ఈ టెక్స్ట్ మీరు చేసిన ఫైల్స్ నేను చెక్ చేయడం కోసం. సో ప్రాబ్లం లేదు, 9 ఎగ్జాక్ట్ గా వచ్చినా నాకు ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం ముందు వస్తే నాకు గ్రూప్ లో మెసేజ్ చేశారంటే సార్ ఇలా వీఆర్ అవైలబుల్ అంటే నేను ఎగ్జాక్ట్ ముందు రావడానికి ట్రై చేస్తాం సార్. నేను ఎట్లాగో రికార్డ్ పెడుతున్నాను, ముందు రావడానికి ట్రై చేస్తాం. మంచిది మేడం, థ్యాంక్స్ అండి. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మీకు అవైలబుల్ గా ఉంటాను అంతే. మీకు క్లియర్, మీకు క్లారిఫై చేస్తే Connectivity లేకపోయినా కూడా నేను ఇంట్లో నుండి అయినా కనెక్ట్ అవుతాను, రికార్డ్ పెట్టేస్తాను ఆటోమేటిక్ గా. ఓకే ఓకే మేడం, మంచిది. క్లియర్, ఇంకా అందరికి క్లియర్ అండి? ఎవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, అందరు క్లియరే కదా? సో థ్యాంక్స్ అండి. అయితే మీకు డౌట్స్ అయితే గ్రూప్ లో అడగండి ఏమైనా ఉంటే. అండ్ నేను చెప్పా కదా, నా కన్సర్న్ కొంచెం ఎర్లీగా వస్తే నాకు అందరు టైం ఫ్రీగా అందరూ యూజ్ చేసుకున్నట్టు అవుతుంది అంతే. ప్రాక్టీస్ మాత్రం మీరు తరువుగా చేయండి, చాలా ఫాస్ట్గా చేయండి, షార్ట్ కట్స్ యూజ్ చేయండి. ఒక ఫైల్ అంతా మీరు, నాకు తెలిసినంత వరకు నేను కూడా ప్రాక్టీస్ చేసిన టైంలో నేను చేసిన ఫైల్ చెప్తున్నాను, నేను చెప్పిన స్టెప్స్ చెప్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలా స్లోగా చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి అదే ఫైల్, అదే 6 pages, అదే 10 pages మోస్ట్లీ. దాని వరకు ల్యాగ్ చేసుకుంటూ ఉంటాను. ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, పక్కన పడేసి రేపు కదా కనెక్ట్ అయ్యేది, రేపుతో సార్తో మాట్లాడతాను, రేపు మాట్లాడదాం, రేపు చెప్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అండి అది. అందుకని అలా చేయకుండా మీరు డిస్కస్ చేసుకోండి, క్లియర్ అయిందా అవ్వలేదు వెంటనే మెసేజ్ చేశారనుకోండి, నేను అవైలబుల్ గా ఉంటే మీకు వెంటనే క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ ఫైల్ కాకపోతే వేరే ఫైల్ పట్టుకోండి. మీ దగ్గర వేరే ఫైల్స్ మీకు ఆన్లైన్ రిసోర్సెస్ దొరుకుతాయి, వాటి మీద కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత కీబోర్డ్ ను వాడగలిగితే మీరు అంత ఎక్స్పర్ట్ అవుతారు. సో అదండి నా పాయింట్. సరే, థ్యాంక్స్ అండి అందరికి. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శరత్, శరత్, శరత్.